ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ 5.2. దాంట్లో ఫస్ట్ ఇది ఫైండ్ ది ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. అంటే కింది సంఖ్యల మొదటి 5 గుణిజాలు రాయండి. ఇది చూద్దాం. 3 యొక్క గుణిజాలు ఏది వస్తుంది? 3, 3 6, 3 9, 3 4 12, 3 5 15, మొత్తం 5 గుణిజాలు. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. 7 గుణిజాలు ఏమొస్తుంది? 7, 7 14, 7 3 21, 7 4 28, 7 5 35. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. 8 గుణిజాలు ఏమొస్తుంది? 8, 8 16, 8 3 24, 8 4 32, 8 5 40. ఇప్పుడు రెండోది ఏంటంటే రైట్ ది మల్టిపుల్స్ ఆఫ్ 8 బిలో 100. అంటే 100 లోపు 8 యొక్క గుణిజాలు రాయండి. ఇప్పుడు చూద్దాం. 8 యొక్క గుణిజాలు మనం రాయాలి. ఏమొస్తుంది మనకి 8 యొక్క గుణిజాలు? 8, 8 16, 8 3 24, 8 4 32, 8 5 40, 8 6 48, 8 7 56, 8 9 64, 8 9 72, 8 10 80, 8 11 88, 8 12 96, 8 13 104 అవుతుంది. కానీ మనకి 100 లోపు కాబట్టి దీంతో మనకి అయిపోయింది. ఇప్పుడు మూడోది ఏంటంటే రీడ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ రైట్ టీ, అదర్వైజ్ ఎఫ్ ఇన్ ద బ్రాకెట్. అంటే కింది వాక్యాలు చదివి తప్పు వాక్యానికి ఎఫ్ను, ఒప్పు వాక్యానికి టీను ఉంచండి. ఇప్పుడు చూద్దాం. 12 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3. అంటే 3 యొక్క గుణిజం 12. అంటే 3 యొక్క గుణిజం 12 కదా, 3 4 12. కాబట్టి ఇది మనకి రైట్. కాబట్టి ఏం రాయాలి? టీ రాయాలి. నెక్స్ట్ చూద్దాం. 57 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 8. అంటే 8 యొక్క గుణిజం 57 అని అడుగుతున్నారు. 8 6 48, 8 7 56 అవుతుంది. కానీ 57 అవుతుంది. కాబట్టి ఇది మనకి ఏమవుతుంది? తప్పు అవుతుంది. కాబట్టి దీనికి మనం ఎఫ్ అని రాయాలి. నెక్స్ట్ చూద్దాం. 30 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 5. అంటే 5 యొక్క గుణిజం 30. అంతే కదా, 5 6 30. కాబట్టి మనకి ఇది రైట్ అవుతుంది. కాబట్టి ఏం రాయాలి మనకి? నెక్స్ట్ చూద్దాం. 47 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 6. అంటే 6 యొక్క గుణిజం 47 అని అడుగుతున్నారు. అప్పుడు ఏమవుతుంది? 6 8 48 అవుతుంది. కానీ 47 అవ్వదు. కాబట్టి మనకి ఇది తప్పు. కాబట్టి ఎఫ్ అని రాయాలి. నెక్స్ట్ చూద్దాం. 52 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 7. అంటే 7 యొక్క గుణిజం 52. 7 యొక్క గుణిజం 52 అవుతుంది. అంటే 7 49, 7 56 అవుతుంది. కానీ 52 అవుతుంది. కాబట్టి ఏమొస్తుంది? ఎఫ్ వస్తుంది. ఇప్పుడు నాలుగోది ఏంటంటే సర్కిల్ ది మల్టిపుల్ ఆఫ్ 3 ఇన్ ద ఫాలోయింగ్ నెంబర్స్. అంటే సంఖ్యలలో 3 యొక్క గుణిజాలను 0 చుట్టండి. ఇప్పుడు చూద్దాం. 2 3 యొక్క గుణిజం అంటే కాదు. ఇది కూడా మనకు కాదు. కాబట్టి ఇది కూడా 5 కూడా మనకు కాదు. 3 6 ఇది మనకు అవుతుంది కదా. 3 3 9 ఇది కూడా మనకు అవుతుంది. 15 అవ్వదు కదా, 3 4 12 అవుతుంది. 14 3 5 15 అవుతుంది. ఇది కూడా మనకు కాదు. 3 6 18 అవుతుంది. 3 7 21 అవుతుంది. కానీ 20 అనేది మనకు కాదు. 3 7 21 అవుతుంది. కాబట్టి మనకు 3 9 27. 3 11 33 అవుతుంది. కాబట్టి మనకి ఇది 32 అవ్వాలి. 3 12 36 అవుతుంది. 37 అనేది మనకి అవ్వాలి. చూడండి, 3 12 36, 3 16 అనేది 48 అవుతుంది. ఇప్పుడు ఐదోది ఏంటంటే సర్కిల్ ది
నెంబర్స్ విచ్ ఆర్ నాట్ మల్టిపుల్స్ ఆఫ్ 4 ఇన్ ద ఫాలోయింగ్ నెంబర్స్. అంటే సంఖ్యలలో 4 గుణిజాలు కాని వాటిని 0 చుట్టండి. ఇప్పుడు చూద్దాం. 2 అనేది 4 యొక్క గుణిజం కాదు. 4 అవుతుంది. 4 2 8 అవుతుంది. 4 3 12 అవుతుంది. కానీ 11 అవుతుంది కాబట్టి ఇది మనం 0 చుట్టాలి. 4 5 20 అవుతుంది. 21 అవుతుందండి. 21 అవుతుంది. 4 7 28 అవుతుంది. 27 అనేది మనకి కాదు. 28 అవుతుంది. 4 8 32 అవుతుంది. 30 అనేది మనకి కాదు. 32 అవుతుంది. 4 9 36 అవుతుంది. 37 అనేది మనకి కాదు. 4 10 40. 4 11 44 అవుతుంది. 45 అనేది మనకి అవ్వదు. 4 14 56 అవుతుంది. 57 అనేది మనకి మల్టిపుల్ కాదు. ఇప్పుడు ఆరోది ఏంటంటే సర్కిల్ ది మల్టిపుల్స్ ఆఫ్ 5 ఇన్ ద ఫాలోయింగ్ నెంబర్. అంటే సంఖ్యలలో 5 యొక్క గుణిజాలను 0 చుట్టండి. ఇప్పుడు చూద్దాం. 5 యొక్క గుణిజం అనగానే మనకి ఏం గుర్తు రావాలి తెలుసా? 60, 75. 5 యొక్క గుణిజం అనగానే ఈ లాస్ట్ డిజిట్ అనేది 0 లేదా 5 ఉంటే అది 5 యొక్క గుణిజం అవుతుంది. ఇప్పుడు చూద్దాం. 2 అనేది 5 యొక్క గుణిజం అవ్వదు. 4 కూడా అవ్వదు. 14 కూడా మనకి అవ్వదు. 5 3 15 అవుతుంది. 14 అనేది 5 4 20. చూడండి, లాస్ట్ డిజిట్ 0 ఉంది. ఇది మనకి అవుతుంది. 21 అనేది అవ్వదు. 27 కూడా మనకి అవ్వదు. 5 ఏళ్ళు 37. లాస్ట్ డిజిట్ మనకి 5 ఉంది కాబట్టి ఇది మనకి అవుతుంది. 55 కూడా మనకి అవుతుంది. అంటే లాస్ట్ డిజిట్ 5 ఉంది. 5 11 55. 5 5 25. చూడండి, లాస్ట్ డిజిట్ 5 కూడా ఉంది. 68 మనకి కాదు. చూడండి, 11 5 65. ఇది కూడా అవుతుంది. లాస్ట్ డిజిట్ మనకి 5 ఉంది. 22 అవ్వదు. 39 కూడా అవ్వదు. ఇప్పుడు ఏడోది ఏంటంటే సర్కిల్ ది నంబర్స్ విచ్ ఆర్ నాట్ మల్టిపుల్స్ ఆఫ్ 8 ఇన్ ద ఫాలోయింగ్ నెంబర్. అంటే సంఖ్యలలో 8 యొక్క గుణిజాలు కానివి ఏవో 0 చుట్టండి. ఇప్పుడు చూద్దాం. 8 3 24 అవుతుంది. 20 అనేది అవ్వదు కాబట్టి ఇది మనం 0 చూద్దాం. 8 3 24 అవుతుంది. 8 అనేది 40 అవుతుంది. 45 అనేది మనకి అవ్వదు. 8 4 32 అవుతుంది. 8 అనేది 40. 35 అనేది మనకి అవ్వదు. 8 3 24. 26 అనేది మనకి అవ్వదు. 8 11 88 అవుతుంది. 90 అనేది అవ్వదు. 8 అనేది అవుతుంది. 7 అనేది మనకి 8 యొక్క గుణిజం కాదు. 10 కూడా అవ్వదు. ఫ్రెండ్స్, దీంతో మనకి చాప్టర్ అయిపోయింది కాబట్టి టేక్ ఏ బ్రేక్ అండ్ చిల్ అవ్వండి.